అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించవలసిందిగా మా భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ చైర్మన్ అశ్విని సుబ్బారావు గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ ఈ వికలాంగ్ కేంద్రకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ ఇక్కడ వాళ్ళ వికలాంగులకి జరిగే సేవలన్నీ మానిటర్ చేస్తున్న డాక్టర్ రంగారావు గారు కావ్య నరసింహం. ఆయన మన భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ లో కూడా మెంబరు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత భారత్ వికాస్ పరిషత్ స్టేట్ సెక్రటరీ నరేంద్ర కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాజవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఇవాళ డోనరు, ఆయననే స్టేజ్ మీదకి రావాల్సిందిగా, ఆయనతో పాటు ఆయన భార్యను కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. బల్క్ డోనర్ ఎంతండి అమౌంట్? 5 lakhs బల్క్ డోనర్, చాలా ఇస్తున్నారు ఆయన. సో మేము ఇంకొక 2 నెలల వరకు ఫ్రీగా అందరికి లిమ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సుందర్, రిటైర్డ్ డీజీఎం ఎస్బిహెచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సుందర్ గారు రండి. దెన్ శంకర్ గారు, మారేడుపల్లి వాస్తవ్యులు, వీళ్ళందరిలో క్లబ్ ఉంది. సో శంకర్ గారు. దెన్ శ్రీనివాస్, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దయానంద్ గారు, మీరు కూడా వేదిక మీదకి రావాల్సింది. అండ్ ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ భారత్ వికాస్ పరిషత్ కి సేవ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. భారత్ వికాస్ పరిషత్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి, కానీ అవన్నీ సుబ్బారావు గారు చెప్తారని ఆశిస్తూ సెలవు. భారత్ వికాస్ పరిషత్ 5 సూత్రాల మీద పనిచేస్తుంది. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవ అండ్ సమర్పణ్. సో సంపర్క్ అంటే ముందు మేము సొసైటీలో ఎవరెవరైతే ఇలాంటి ఉద్దేశాలతో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మాతో కలుపుకుంటాము, వాళ్ళని మెంబర్స్ గా తయారు చేసుకుంటూ ఉంటాము. అండ్ మేము చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. సహయోగ్ అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటాం, వీళ్ళు కలుస్తూ ఉంటాం. దెన్ వీ హ్యావ్ సంస్కారం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. సంస్కారం ప్రాజెక్ట్స్ లో చిన్నపిల్లలకి పాటలు నేర్పించడము, దేశభక్తి నేర్పించడము, వాళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము. ఆ తర్వాత సేవా లోపల మేము మా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఇది వికలాంగ్ కేంద్రం మెయిన్ అన్నిటికంటే. ఇది కాకుండా మాకు మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఆ మెడికల్ షాప్స్ కూడా జనరిక్ మెడికల్ షాప్స్ అంటాము. దానిలో మీరు బయట మార్కెట్ లో దొరికే రేటు కంటే 50%, 60% తక్కువగా దొరుకుతూ ఉంటాయి. దానిలో మేమేం లాభాలను ఆశించము, మాకు అయ్యే ఖర్చులను మాత్రమే తీసుకుంటాం. అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా మాకు అయ్యే ఖర్చులను మాత్రమే తీసుకుంటాము. కాబట్టి బయట వాటి అందరికంటే మా డయాగ్నోస్టిక్ సెంటర్ లోనే ఖర్చులు తక్కువ ఉంటాయి. అలాగే మా మెడికల్ షాప్స్ లో మెడిసిన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ సేవలన్నీ మేము సమర్పణ భావంతో, ఇందులో మాకు వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండవు, సమర్పణ భావంతో చేస్తూ ఉంటాం. సో ఈ 5 సూత్రాల మీద మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. చిన్నపిల్లలకి భారత్ వికాస్ పరిషత్ భారత్ కో జానో అనే కాంపిటీషన్, అది బ్రాంచ్ లెవెల్ నుంచి నేషనల్. మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచాను, మీరు రాలేదు నరేంద్ర కృష్ణ గారు. ఓకే, సో నేషనల్ లెవెల్ వరకు ఈ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఎన్జిఎస్సి కాంపిటీషన్ ఒకటి ఉంటుంది, నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్. దానిలో 4 రకాల పాటలు పాడతారు పిల్లలు ఒక గ్రూప్ సాంగ్. సో అవి కూడా మేము స్టేట్ లెవెల్, బ్రాంచ్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు కండక్ట్ చేస్తుంటాం. అవి కాకుండా పిల్లల్ని దేశభక్తులుగా తయారు చేయడానికి వాళ్ళకి సంస్కారాన్ని ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ ప్రతి నెల మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది కాకుండా ఇది మాత్రం రోజు ఉండే ప్రోగ్రామ్. రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళకి మేము కాళ్ళు అమర్చి పంపిస్తూ ఉంటాం. సో ఇవాళ మనకి గొప్ప డోనర్ వచ్చారు, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఇవాళ మనకు చాలా సంతోషకరమైన రోజు. ఫారెన్ లో ఉన్నటువంటి మన డాక్టర్ రంగారావు గారి స్నేహితులు సత్యనారాయణ గారు అక్కడి నుంచి ఒక 5 lakhs పంపిస్తూ వాళ్ళ బ్రదర్ని ఇక్కడ ఆయన బిహాఫ్ ఆఫ్ హిమ్ ఆయన వెళ్ళమని చెప్పారు. వారు రాజవర్ధన్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. తర్వాత ఇక్కడ మనకు వైశ్య సమాజం నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు. వాళ్ళు కూడా మన డాక్టర్ రంగారావు గారి ద్వారానే వచ్చారు. వారు లయన్స్ క్లబ్
ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అమ్మ రండి, రైట్ వచ్చేయలే నరేంద్ర రెడ్డి పిలు డాక్టర్ దయానంద్ గారు, శంకర్ గారు, మా ఈ ప్రాజెక్ట్ కి చైర్మన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మాకు ఒక సిస్టమ్ బయట ఉంటావే. తర్వాత మాకు మా డాక్టర్ రంగారావు గారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకి ఎఫ్సిఆర్ఏ కూడా ఉంది, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా మనకి ఈ ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. వారు అందరిలోకి హైయెస్ట్ కలెక్షన్ చేస్తారు. మాకు ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ నుంచి చాలా మంది వచ్చి ఇస్తుంటారు. దానిలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇచ్చేది మా స్వర్ణలత గారు, వారిని కూడా డయాస్ మీదకి రావాల్సింది. నేను బ్రీఫ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది సుమారుగా మేము 35 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసే ముందు మా ఢిల్లీలో మా వాళ్ళు చేస్తూ కొంతమంది జైపూర్ పంపించండి, మేము కూడా జైపూర్ పంపిస్తున్నాము. ఒక 5 మెంబర్స్ ని మేము జైపూర్ పంపించాం, ఖర్చులు పెట్టుకొని. ఇక్కడి నుంచి రైల్లో టికెట్ తీసి ఖర్చులు పెట్టుకొని అక్కడ పంపించి వాళ్ళు పెట్టాక మళ్ళీ తిరిగి కూడా మేమంతా డబ్బు పెట్టాం. అయితే వాళ్ళు వచ్చి చెప్పింది ఏమిటంటే, ఏమంటే అక్కడికి పోతే మాకు భోజనం సరిగా లేదు, మేము తినలేము, తర్వాత దాని పొడవునా ఇబ్బందులు పడ్డాం, మరి మీరు ఏదన్నా ఇక్కడే పెడితే బాగుంటుంది కదండి అని చెప్పి చెప్పారు. చాలా కష్టం అండి అంత దూరం పోయి పెట్టించుకురావడం అన్నారు. ఆ తర్వాత మేమందరం ఆలోచించి, అప్పుడు 1000 రూపీస్ ఉండేది 35 ఏళ్ళ నాకు, స్టార్టింగ్ లో 1000 అయ్యేది మా ఖర్చు. ఇప్పుడు 3000 అయ్యింది. కాస్ట్ ఒకటే మేము తీసుకునేది. ఇది చాలా చీప్ అన్నారు చాలా మంది, బయట మా దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాడు కూడా ఉన్నారు. మేము అయిన ఖర్చు వస్తే చాలు అని డోనర్స్ కి ఎక్కువ పెడితే డోనర్స్ కష్టం అని చెప్పి, ఇవ్వడం కూడా కష్టం అని మేమంతా ఫ్రీగానే ఇస్తున్నాము. వాళ్ళు ఏదైనా డొనేషన్ ఇస్తే తీసుకుంటాం. వాళ్ళకి చెప్పాము ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కాదు, కేవలం డోనర్స్ మీదనే ఇది నడుపుతున్నాము. కాబట్టి మీలో కూడా ఎవరన్నా ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, నో కంపల్షన్. కానీ మీరు ఇస్తే ఇంకోళ్ళకి పనికి వస్తుంది. ఆ విధంగా చెప్పి వాడు ఎంత ఉంటే అంత ఇస్తారు, 200, 300, 500. ఒక ఆయన అయితే 10,000 ఇచ్చాడు, నేను ఇవ్వగలనండి. అలాగే వాళ్ళ ఇష్టం వచ్చినంత ఇవ్వమని చెప్తాం. ఆ విధంగా ఇది స్టార్ట్ చేశాం. అయితే మొట్టమొదటిలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏంటి, డబ్బు ఉంటే వికలాంగులు వచ్చేవాడు కాదు, ఎందుకంటే వికలాంగులు తెలియదు కదా మేము చేస్తున్నామని. ఇవాళ పాపులర్ అయింది కాబట్టి ఇవాళ వస్తున్నాం. డబ్బు ఉంటే వికలాంగులు వచ్చేవాడు కాదు, వికలాంగులు వస్తే డబ్బు ఉండేది కాదు. ఈ 2 సమస్యలు ఉండేవి. అయితే మేము ఏం చేశామంటే, ఒకటి మా కార్డు వేసాం. మా అశ్విని రిప్రజెంటేటివ్స్ ప్రతి ఊరు వెళ్తారు, వాళ్ళందరికీ ఇచ్చి అన్ని ఊళ్ళలో పంచండి. అందులో ఏం రాశాం, భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా మీకు కాళ్ళు లేని వాళ్ళు కనబడితే ఇదిగో ఈ కింద అడ్రస్ పంపించండి, నీకు బాగా పాపులర్ చేశాం. అంటే బాగా అడ్వర్టైజ్మెంట్ అయింది. అప్పటి నుంచి రావడం మొదలుపెట్టారు. అయితే ఇనీషియల్ గా ఎలా ఉండేదంటే, డబ్బు ఎవరిస్తారో మాకు తెలియదు, మేము వేసుకునే లేదు, మేము వేసుకున్నాం. మా 36 ఏళ్ళ మేము కూడా అంత పెద్దవాళ్ళని కాదు. అయితే నా పరిచయాల వల్ల, మొట్టమొదటిలో పెద్ద వాళ్ళ పరిచయాల వల్ల వాళ్ళు ఇది చూసి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళే అడిగి కంట్రిబ్యూట్ చేశారు. రామచంద్రారెడ్డి గారికి ఒక
ఐజీ ఉన్నాను. ఆయన ఒకసారి నన్ను పిలిచారు, సుబ్బారావు గారు మీ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని అడిగారు. బాగానే జరుగుతుందండి, కానీ డబ్బుకు వచ్చే ఇబ్బంది ఉందండి. వెంటనే పిలిచి ఓ 25,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో నేను డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు మా ఎండి గారికి చెప్పి ఆయన చాలా అంటే 1,00,000 అట్లా ఇచ్చారు. తర్వాత ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు, తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చారు, అలాగా చాలా మంది ఇచ్చారు. విఎస్టీ వాళ్ళు ఇచ్చారు, వజీర్ సుల్తాన్ టొబాకో ఫ్యాక్టరీ. తర్వాత ఇంకో ఉంటుంది కదా, దాని పేరేంటి, ఐటీసీ. మేము అప్లై చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కంపెనీలకు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ ఇవ్వాలి, మేము చేస్తున్నాం, మాకు డబ్బు కావాలి, ఇట్లా ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఈ విఎస్టీ వాళ్ళు పిలిచి ఏమంటే మీ పేరుతో చెక్ ఉంది, మీరు తీసుకెళ్ళండి అన్నారు. మేమేం అప్లై చేయలేదంటే లేదండి మీరే కదా, మీ పేరు రాసింది, మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే మా వాళ్ళు కలిసి వెళ్ళి అసలు మీకు ఎవరు చెప్పారు మాకు ఇవ్వాలని, మేమేం అడగలేదు కదా అంటే, రమాదేవి అని ఒక ఆమె వచ్చింది మీ దగ్గరికి, ఆమె వికలాంగం తీసుకొచ్చింది, మీరు చాలా బాగా అత్యంతగా అటెండ్ అయి పెట్టారట, మీరేం తెలియదు వాళ్ళకి, ఆమె వచ్చింది. కానీ ఈ సంస్థ చాలా బాగుంది, ఈ సంస్థకి ఎట్లాగైనా మనం హెల్ప్ చేయాలని ఆమె విఎస్టీ చైర్మన్, రిటైర్డ్ చైర్మన్ వాళ్ళ వైఫ్, ఆమె రికమెండ్ చేసింది. ఇది వెరీ జెన్యున్, వెరీ గుడ్ ఆర్గనైజేషన్, ప్లీజ్ గివ్ డొనేషన్ అంటే వస్తే 50,000 ఇచ్చారు. అది తెలుసుకుని ఆ రామాదేవి దగ్గరికి వెళ్ళాం. అమ్మ మీరు ఎందుకు మాకు రికమెండ్ చేశారు, మీ పేరు చెప్పారు, నేను వచ్చానండి, మీ వాళ్ళు బాగా అటెండ్ అయ్యారు, ప్రేమ పని చేశారు, అందుకని నాకు అనిపించింది సహాయం చేయాలని, అందుకని నేను చేశానండి. అమ్మ సర్ప్రైజ్ చేద్దామని మీకు చెప్పలేదండి, మాకు ఇంకా ఏమైనా సర్ప్రైజ్ వస్తుందా అని అడిగారు. వస్తుందండి, ఐటీసీ వాళ్ళు కూడా ఇస్తారండి. ఐటీసీ వాళ్ళు 1,00,000 రూపాయలు పంపించారు. ఆ విధంగా ఇనీషియల్గా చాలా హెల్ప్ జరిగింది. అలా జరిగి ఇవాళ 8 సంవత్సరాలు అయింది. తర్వాత నేను ఒక 2-3 ఉండేవాళ్ళు ట్రస్టీలు, మంచి మనసు కదా వాళ్ళను, మా రంగారావు గారు లాంటి, మా సుజన ప్రభ, వీళ్ళందరినీ చేర్చుకున్నాం. వీళ్ళందరినీ చేర్చుకొని వీళ్ళందరి సహాయ సహకారంతో ఇవాళ 16 మంది ఉన్నాం మనం ట్రస్టీలు కమిటీలో. వీళ్ళందరూ ప్రాపగేట్ చేస్తారు. మా సుజన ప్రభ మేడం అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి చూపిస్తారు. ప్రతి వాళ్ళు అంతే. ఈ ప్రాజెక్టు ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే ఒక కాలు పెడితే ఒక వ్యవసాయదారుడు ఇది మెషిన్స్ అండి, ఒక స్క్రీన్ పెడితే ఇక్కడ చూపించడానికి చూడండి ఏమి కావాలి చూపించామనుకో, ఒక రైతు ఇక్కడి నుంచి వెళ్ళి పెట్టుకొని పొలం చేస్తూ మాకు ఒక రికార్డెడ్ ఇది పంపించారు, వీడియో పంపించారు, మీకు పెడతా. అంటే ఒక 3,000 రూపాయలు ఖర్చు అయితే అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఇంకొక అతను ఆఫీస్కి వెళ్తున్నాడు, లేకపోతే ఏం లేదు. మొట్టమొదటి మేము ఇలానే తీసుకెళ్ళి చేసే దగ్గర లేకపోతే ఆమె ఏడుస్తుంది. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం పెట్టలేదా అని అడిగాను. పెట్టారండి, నాకు 8 ఏళ్ళప్పుడు కాలు పోయింది, ఇదిగో ఆ కర్రతోటి 32 ఏళ్ళు నాకు. ఇన్ని సంవత్సరాలు నేను పుట్టిదాలాగా బతికాను, కానీ మీరు ఇక్కడ పెడుతున్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు అరేంజ్ చేశారు. మేము వెళ్ళిపోబోతుంటే మా చైర్మన్ గారు వస్తారు, మీరు ఉండండి, మా ప్రెసిడెంట్ గారు వస్తారు, మీరు ఉండండి, వాళ్ళు చూసిన తర్వాత వెళ్ళండి అంటే ఆయన ఉన్నాను. మరి ఎందుకు కళ్ళ నీళ్ళు పెట్టాము, ఆనంద బాష్పాలండి, ఈ కళ్ళ నీళ్ళు పెట్టడం కాదు. అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి వాళ్ళు ఇంత ఇబ్బందులో ఉన్నా కూడా మనం సాయం చేయగలిగాము. మేము ఎవరి దగ్గర వెళ్తే చాలాసేపు వెయిట్ చేయిస్తారు, మేము ఏదో వ్యాపారం చేసుకునేవాళ్ళం, ఇప్పలాగాని చెప్పాము. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు
వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు వెయిట్ చేయించాలి. ఎందుకు అసలు ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గరికి పోవడం, వెయిట్ చేయడం ఇష్టం ఉండేది కాదు, కానీ తప్పదు. ఆ విధంగా ఉండి ఈమె చూసిన తర్వాత ఇది పర్వాలేదు, మనం వెయిట్ చేసినా ఇది చాలా గొప్ప పని అని చెప్పి మేము అందరం కలిసి అన్ని విషయాలు చూసి మేము చేస్తున్నాం. తర్వాత ఈ మెడికల్ షాప్ పెట్టాం. మెడికల్ షాప్ పెట్టడానికి కారణం ఏంటంటే 16 ఏళ్ళు అయింది. అప్పుడు ఈ జనరిక్ మెడిసిన్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఈనాడు వాళ్ళు బ్రాండు బాదుడు అని చెప్పి రాశారు. నేను అది చూసి అనలైజ్ చేసి మా ఫ్రెండ్ ఆయన చెప్తే మేము ఫస్ట్ ఇక్కడ ఒక షాప్ పెట్టాం. తర్వాత అది ఎక్స్టెండ్ చేసి 15 షాప్ పెట్టాం. అది 1000 రూపాయల మెడిసిన్ మనకు 300 వస్తుంది. అదే మెడిసిన్ నేను ఒకసారి డయాబెటీస్ నాకు మెడిసిన్ తీసుకెళ్ళా, ఎక్కడికో వెళ్ళాము. డేట్ అయితే ఒక హోటల్కి వెళ్ళి తినాలని నేను తీసుకునే మెడిసిన్ అడిగాను. అది 100 రూపీస్, మేము అమ్మేది 35. ఇంత వ్యత్యాసం ఉందండి. ఆ విధంగా 15 మెడికల్ షాప్స్ పెట్టి ఇవాళ 15-20 వేల మంది మా దగ్గర కొంటున్నారు. నెలకి 1000 మెంబర్స్ కొంటారు. 1 crore సేవింగ్. మేము 60 లక్షలు అమ్ముతాము, 50-60 లక్షలకు అమ్ముతాము. నెలకి మాకు 10% వస్తుంది. వాళ్లకు పర్ మంత్ అంత సబ్సిడీ లాగా వస్తుంది. అది ఒక గొప్ప ప్రాజెక్ట్. తర్వాత రీసెంట్గా ఏం చేసామంటే సింగిల్ మదర్ నా దగ్గరకు ఒక ఫ్రెండ్ పంపించాడు. ఒక 5గురికి మీరు హెల్ప్ చేయండి, సుబ్బారావు చాలా డిస్ట్రెస్లో ఉన్నారు. వాళ్ళు 5గురు వచ్చారు. వస్తే అమ్మ ఏంటి అంటే మేము పిల్లలు చదివించుకోలేకపోతున్నాండి, మా ఆయన చనిపోయాడు, అందుకని ఇబ్బంది పడుతున్నాం, మీరు ఏదైనా హెల్ప్ చేయండి. ఒక్కొక్కళ్ళకి 5,000 ఇచ్చాను. అది మా మెంబర్ పంపించాను. 5,000 ఇస్తే 5,000 పెద్ద ఏముంది లెక్కకి ఇవ్వాల. నేను అడిగాను, 5,000 నీకేమైనా ఉపయోగం అమ్మా? అందులో 3 కళ్ళనీళ్ళు పెట్టి 5,000 కాదండి, 1,000 ఇచ్చినా కూడా మాకు చాలా హెల్ప్ అండి. 5,000 పిలిచి ఇచ్చారు. అది కూడా కాక సమాజంలో ఇంకా పిలిచి ఇచ్చే మహానుభావులు కూడా ఉన్నారా అని చెప్పి మాకు చాలా సంతోషం ఇచ్చిందండి. మాకు ఒక అంటే మాకు కూడా ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు అని మాకు ఒక భరోసా ఏర్పడిందండి. దాని తర్వాత మా బోర్డులో ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ఇది మనం చెయ్యాలి. ఎందుకంటే భర్త చనిపోయి భార్య ఇబ్బందులు పడుతూ పిల్లల్ని చదివించుకోలేకపోతుంది. ఇది కూడా మనకు వికలాంగంగా అంత గొప్పది కాదు, కానీ అదేమో లైఫ్ గివింగ్. అతనికి మీలో ఎవరైనా చెప్పగలిగితే, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకళ్ళు చెప్తే కూడా మంచిదే. ఎందుకంటే పెద్దలు వీళ్ళందరూ వింటారు. ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ 300 మందికి ఇచ్చాం. 300 మందికి ఇచ్చాం. 300 మందికి ఇస్తే మా వాళ్ళు అన్నారు, మా సుఖం ప్రభా వీళ్ళందరూ ఏమన్నారంటే, ఏమంటే 5,000 ఏముందండి, మనం 7,000 10,000 ఇద్దామండి. సరే అనుకుని మేము 7,000 10,000 ఇద్దాం అనుకుంటే 300 మంది కాస్త 500 మంది వచ్చారు. మళ్ళీ మీ వెంట్ బ్యాక్ టు బోర్డు. నేను చెప్పాను, ఇప్పుడు 500 మంది వచ్చారు, మనైతే 500 మందికి 10,000 చొప్పున ఇవ్వలేము, కాబట్టి మరి మనం ఇవ్వడమా లేకపోతే 300 రిస్ట్రిక్ట్ చేయడం అంటే, అసలు లేదు అంటే 5,000 ఇద్దామండి అదే డబ్బుకి. సో ఈ ఎక్స్టెండెడ్ దట్ హెల్ప్ లాస్ట్ ఇయర్ 600 మందికి ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ విన్న తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు మీకు ఎలా వచ్చింది ఈ తండ్రి లేని పిల్లలకి హెల్ప్ చేద్దామని అంటే, ఒకళ్ళు పంపించారంటే మీకు చెప్పారు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. అంటే మేము ఎప్పుడెప్పుడు సమాజంలో ఏది అవసరము, ఏది ఉంటుంది అని కోవిడ్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి 40 లక్షలు కలెక్ట్ చేసాం. ఒక్కోళ్ళు 3 లక్షలు 2 లక్షలు 1 లక్ష అట్లా కలెక్ట్ చేసి మా వాళ్ళనే మేము బయటకి ఎక్కడికి వెళ్ళాం. అందరం కలిసి 40 లక్షలు చేసి ఒక 15 కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఆ రోజు హాస్పిటల్లో ఉంటే రోజు 30,000 ఛార్జ్ చేసేవారు.
అవి ఫ్రీగా సప్లై చేశాం. అలాగే ఒక 29 సిలిండర్స్ పెట్టాము. ఆ విధంగా కోవిడ్కి మేమంతా హెల్ప్ చేశాం. చాలా మందికి భోజనానికి డబ్బు ఇచ్చాం. ఆ విధంగా చేశాం. ఎక్కడైనా ఏదన్నా అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా మేమందరం కలిసి హెల్ప్ చేస్తాం. ఆ విధంగా మా భారత వికాస్ ట్రస్ట్ గ్రేట్ వర్క్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. అలాగే ఇవాళ మా శంకర్, భూమా శంకర్, వాళ్ళ నాన్నగారు మేము ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవాడు. ఆయన గొప్పవాడే. నన్ను దయానంద్ గారిని, డాక్టర్ దయానంద్, మా ఫ్రెండ్ ఆఫ్ రంగారావు గారు, ఆయన ఫోన్ చేసి చెప్పారు. శంకర్ గారు ఫోన్ చేశారు, ఏమంటే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము, మేము ఇంకా చేయలేదండి. అంటే తప్పనిసరిగా అండి, మన వైశ్యాస్లో ఎంతో మంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు, దానపరులు ఎంతో మంది ఉన్నారు. కానీ నేనేమో పెద్దగా అప్రోచ్ అవ్వలేదు. ఏదో ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరు మొదలుపెట్టి వైశ్య ఫ్యామిలీస్ అందరూ వచ్చేటట్టు చూడండి. ఇవి తల ఒక్క లెగ్గించినా కూడా బోల్డ్ అవుతాయి. డ్రాప్స్ మేక్స్ ది ఓషన్. ఆ విధంగా ఈ ప్రాజెక్టు ఎక్కడో ఎవరో ఉన్నా కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇప్పుడు మా అక్క కొడుకు ఉన్నాడు, వాడికి చెప్పాను, వాడు వెంటనే ₹1,00,000 పంపించాడు. ప్రతి సంవత్సరం పంపిస్తున్నాడు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, శంకర్ అని, ఎన్ఆర్ఐ. ఆయన చెప్తే ప్రతి సంవత్సరం మేలో ఇస్తాడు డబ్బు. మొన్న మేలో, జూన్లో వెళ్ళా ఆయన. జూన్లో వెళ్తే, శంకర్ ప్రతి సంవత్సరం నువ్వు మేలో ఇస్తుంటావు, ఇప్పుడు జూన్ వచ్చేసింది అన్న. మళ్ళీ ఇమ్మంటావా అన్నాడు. ఇవ్వు, కావాలి అని చెప్పంటే 2 లక్షలు ఇస్తాడు. కొంచెం ఎక్కువ రాయివయా అన్న. అంటే వెంటనే 3 లక్షలు రాసేసాడు. ఆ విధంగా ఈ ప్రాజెక్టు అందరి సహకారంతో బాగా జరుగుతుందని నేను చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ గెస్టులు వచ్చారు, వాళ్ళందరి తరఫున మీకు ఇంత హెల్ప్ జరుగుతుంది. ఈ దేశంలో అనేక మంది 4 స్టేట్స్ నుంచి వస్తారు, మన నైబరింగ్ స్టేట్స్, మన 2 తెలుగు, 2 తమిళనాడు, కర్ణాటక, ఇటు ఆదిలాబాద్ అటువైపు నుంచి మరి మహారాష్ట్ర, వీటన్నిటి నుంచి వస్తారు ఇక్కడ. కాబట్టి మేము ఇంత లార్జ్ ఏరియాని మనం చేస్తున్నాం. ఇదేమి మనం చేయగలిగింది కాదు. ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వడమే. మనం ఎర్రకోటి పెట్టకన్నా కస్టమర్ ఇంత రావాలి అని. ఒకరోజు ఒక్కడు వస్తారు, ఒకరోజు ₹10 ఇస్తారు. వచ్చిన వాళ్ళందరికీ సాయంకాలం పెట్టి పంపిస్తాం. అందులో మా స్టాఫ్ అంతా చాలా డెడికేటెడ్. ఈ తర్వాత లేటెస్ట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ అంత ముందే వెరీ డైనమిక్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్, డెడికేటెడ్. ఆయన 3 స్కూల్స్ ఉన్నాయి. ఆయన మేము జాయింట్ సెక్రటరీగా తీసుకున్నాం. మా సెక్రటరీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈయన తీసుకున్న దగ్గర నుంచి చాలా డైనమిక్గా చేస్తుంటారు. ఆ విధంగా మా రంగారావు గారు అందరం కలిసి, రంగారావు గారు అన్ని క్యాంప్స్ అన్నీ ఆయన చూస్తారు. మేము క్యాంప్స్ పెడతాం విజయవాడ. అక్కడికి వెళ్ళి మా వాళ్ళు అన్ని మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇస్తారు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత మా రంగారావు గారిని మాట్లాడవస్తున్నాం. తర్వాత గెస్ట్ రంగారావు గారు. వేదిక మీద వచ్చిన అందరి పెద్దలకి, వీరందరికీ నా నమస్కారాలు. అయితే ఇప్పుడు మా భారత్ వికాస్ పరిషత్ చెప్పుకోవడానికి 93లో మేము ఎస్టాబ్లిష్ చేసిన, 96 నుంచి కంటిన్యూస్గా ఇదే వెన్యూలో, ఇదే బిల్డింగ్లో కంటిన్యూస్గా మనం క్యాంపులు పెడుతున్నాం, లిమ్స్ ఇస్తున్నాం. ప్రజలకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం అనేది 96 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మనము ఇయర్లీ 3000 మందికి మా దగ్గర అప్రోచ్ అవుతారు. 3000 మందికి అయితే మనం ఇస్తున్నాము. ఇంకా ఎక్కువ మంది వస్తే కూడా ఇచ్చే కెపాసిటీ ఉంది. మెజారిటీ మనం చూసేది ఏంటంటే చాలా మంది 90% యాక్సిడెంట్లలో కాళ్ళు పోతాయి. అయితే ఒకసారి పోలీస్ కమిషనర్తో నేను కలిసాను. ఆయన ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో సంవత్సరానికి 3 లక్షల మంది కాళ్ళు పోతాయి, కాళ్ళు కానీ చేతులు కానీ. ఓన్లీ ఏపీ తెలంగాణకి 30,000 మంది కాళ్ళు చేతులు పోతే పర్ ఇయర్ యాక్సిడెంట్లకు. ట్రైన్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, ట్రాక్టర్ యాక్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్. సో ఇంతమంది కొత్తగా యాడ్ అవుతారు. పాత ఫిగర్ ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారంటే
26లో వాళ్ళు 1,30,000, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే అది ఇంకొక 60,000 అవుతుంది. అట్లా ఎవ్రీ ఇయర్ స్కోర్ పెరుగుతూ ఉంది. ఇదంతా కూడా మన ప్రజల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే డ్రైవర్స్ యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే డ్రైవర్ తాగి బండి నడిపించడం వల్ల ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయా, ఇవన్నీ ఎవరికి అది అండర్స్టాండ్ చేయడానికి కష్టమైంది. కానీ ఈ మధ్యలో మనం చూసేది ఏంటంటే చాలా మంది డయాబెటిక్స్కి కాళ్ళు పోతున్నాయి. డయాబెటిక్ ఇన్ఫెక్షన్ అవుతుంది, కాళ్ళకి చిన్న దెబ్బ జరిగినా కూడా అది పెద్దగా సెప్టిక్ అయిపోయి ఒక వారం రోజుల లోపల కాలు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో నేను వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరు చాలా జాగ్రత్తగా కాళ్ళని కాపాడుకోవాలి. ఓ సబ్బు పెట్టి ఫేస్ ఒక్కటే కాదు, కాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. మనం కాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి, మంచి క్లీన్గా పెట్టుకోవాలా. కాళ్ళని ఎక్కడ చిన్న పుండు కూడా అవుతే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలా, షుగర్ చెక్ చేసుకోవాలి. సో ఇవాళ కూడా చూస్తే మనం ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు. మరి ఇంట్లో ఎంతమంది డయాబెటిక్ మనం తర్వాత తెలుస్తుంది. తర్వాత పోలియో ఒకప్పుడు చాలా ఉండేవాళ్ళు, పోలియో వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు అసలు చాలా మంది అసలు కనిపించట్లేదు. పోలియో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది. కానీ యాక్సిడెంట్లు తప్పట్లే, డయాబెటీస్ తప్పట్లే. ఇంకోటి క్యాన్సర్స్ బాగా పెరిగినాయి. క్యాన్సర్ కాళ్ళకి జాయింట్స్లో బోన్స్లో వస్తాయి క్యాన్సర్స్. ఆ బోన్ అండ్ జాయింట్ క్యాన్సర్ వస్తే ఫస్ట్ ఆపరేషన్ కాలు తీసేయడమే. సో వాళ్ళకి తప్పదు. ఇంకోటి లైన్మెన్లు ఉంటారు, ఎలక్ట్రికల్ పోల్ మీద ఎక్కుతారు, వాళ్ళకి చేతిలో ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు, హై వోల్టేజ్ వల్ల ఆ కరెంట్, హై వోల్టేజ్ కరెంట్ తోటి చెయ్య నర్వ్ కాలిపోయి ఎండిపోతుంది. సో అక్కడ కూడా వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్. సో ఇంతమంది ఇయర్లీ 3,000 మందికి అయితే మనం ఇస్తున్నాము. మనం ఇంకా ఎక్కువ ఇచ్చే సామర్థ్యం ఉంది ఇక్కడ సెంటర్లో. ఎవరిని ఇప్పటిదాకా మనం పెట్టాము, మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి అనే పరిస్థితి లేదు. ఏ రోజు వస్తే వాళ్ళని ఆ రోజు మెజర్మెంట్ తీసుకొని వాళ్ళ సైజ్ ప్రకారం రైట్ సైడా లెఫ్ట్ సైడా, తర్వాత కాలు లావుగా ఉందా సన్నగా ఉందా, ఇవన్నీ ఎగ్జాక్ట్లీ టైలర్ ఎట్లయితే మనం బట్ట తీసుకొని షర్ట్ కుట్టమంటామో ఇది కూడా ఇండివిజువల్గా ఏ పేషెంట్కి తగ్గ సైజు ఆ పేషెంట్కి లింప్ తయారు చేసి ఇస్తాం. ఇవన్నీ కూడా మనం ఏదో సొంత జ్ఞానం కాదు, ఇదంతా కూడా జైపూర్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. మీకు ఇచ్చే కాళ్ళు కూడా జైపూర్ ఫుడ్ అంటాం. సో జైపూర్ ఫుడ్ మొదట్లో చెక్కతో తయారు చేశాడు. చెక్కతో తయారు చేసిన లింబ్ అంటే ఎంత బరువు ఉంటుందో 5 కేజీల పైనే ఉంటుంది. అది పెట్టిన వాళ్ళు మేము ఇంత 5 కేజీల బరువు, కారు అసలే వీకు, మేము 5 కేజీల బరువు ఎట్లా మోస్తామంటే తరాలు దాంట్లో మోడిఫికేషన్ ఉంది. ఇప్పుడు మనం వాడేది HDPE అని వాడతాం, హై డెన్సిటీ పాలిథిలిన్. ఇవి చాలా లైట్ వెయిట్, లెస్ దెన్ 700-800 గ్రామ్స్ ఉంటాయి బరువు. సో ఈ పెట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. యావరేజ్గా 3-4 సంవత్సరాలు యూజ్ చేస్తారు. మళ్ళా సార్ ఇందులో ఏదో రిపేర్ వచ్చింది, ఆ బెల్ట్ తెగిపోయినాయి, లేకపోతే ఆ కింద జాయింట్ తెగిపోయింది, కొత్తది ఇవ్వమని మళ్ళీ వస్తారు. సో మన దగ్గర వచ్చే వికలాంగులు అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఎవ్రీ టైం మన దగ్గరికే వస్తారు. సో మనకి ఇట్లా ఒక రిలయబిలిటీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. భారత్ వికాస్ సెంటర్లో పోతే ఎనీ టైం మనకి లింబ్ ఇస్తారు అనే ఒక ధైర్యం అయితే జనాలకు వచ్చింది. మేమేమో వేరే చోట్ల క్యాంప్స్ పెడతాము. క్యాంపులు పెట్టినప్పుడు కూడా రీసెంట్గా విజయవాడలో పెట్టాము, అంతకుముందు గుంటూరు, అంతకుముందు అనంతపూర్, తర్వాత నంద్యాల్, గుంతకల్, మళ్ళా రాజమండ్రి, ఇటు సైడ్ ఏమో హుబ్లీ, ధార్వాడ్, ఈ అన్ని ప్లేసెస్లో పెడతాం. ఎక్కడైనా సరే మన టీం వెళ్తారు, వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లింప్స్ తయారు చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అది క్యాంప్ చేసినప్పుడు ఏంటంటే లోకల్గా అక్కడ ఉండే ఆ పురజనులు వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. దానికి ఏ ఖర్చు అంతా కూడా ఇప్పుడు 3,000 రూపాయలు లింప్కి అవుతుందంటే అక్కడ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేసి మనకి పంపిస్తారు. కానీ సెంటర్కి వచ్చే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వచ్చేస్తారు. మనం వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్మేటే ఉన్నాడు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, మొత్తం MBBSలో మేమందరం క్లాస్మేట్స్. ఎవ్రీ టైం వస్తూ ఉంటాం, కలుస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం ఏదో మాటలు చెప్పాను నేను, ఇట్లా మాది ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇట్లా అందరూ వికలాంగులకి హెల్ప్ చేస్తామంటే నేను వచ్చి ఒకసారి చూస్తా అన్నాడు. డిసెంబర్లో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు వచ్చాడు. వచ్చి డైరెక్ట్గా చూసి నాకు చాలా నచ్చింది, నేను హెల్ప్ చేస్తాను అని వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఒక ట్రస్ట్ ఫామ్ చేసింది. ఆ ట్రస్ట్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా ట్రస్ట్కి అన్నింటికి రూల్స్ ఉంటాయి.
ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ ట్రస్ట్కి రికగ్నిషన్ తెచ్చుకోవాలి, అప్పుడే డొనేషన్ ఇవ్వాలి. లేకపోతే అన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, టెర్రరిస్ట్లా వీళ్ళైతే వీళ్ళు యాంటీ నేషనలా, ఇట్లా అన్ని క్వశ్చన్స్ వస్తాయి పోలీసు వాళ్ళ దగ్గర. సో ట్రస్ట్ అనేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన ట్రస్ట్ ఫామ్ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ వాళ్ళు ఏంటంటే మంచి రోజు, వాళ్ళ తమ్ముడైన రాజవర్ధన్ గారు వచ్చారు, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు ఇద్దరు. అయితే అన్నగారు లేని లోటు ఇప్పుడు రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉన్నాడు మనకి. సో ఈయన కూడా ఎల్ఐసి ఏజెంట్, మొత్తం తెలంగాణ ఏపీ రెండింటిలో కూడా చూస్తే నంబర్ 1 ఏజెంట్. అంటే ఎల్ఐసిలో నంబర్ 1 ఏజెంట్ అంటే ఆయన పేరే వస్తుంది. ఇక్కడ ఆయన ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఏదో పెద్ద కాన్ఫరెన్స్ అవుతుంది, ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలుస్తారు అక్కడ. ఇండియా నుంచి ఈయన తప్పకుండా పోతుంది. తర్వాత మాటల్లో ఆయన ఏమన్నాడంటే, మీకు ట్రస్ట్ ఉందా అన్నాడు. భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్, ఇది ఎవరు కూడా ఒక పైసా అందులో వేయడమే కానీ తీసుకోవడం ఉండదు, ఇదంతా కూడా అకౌంటింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. కొన్ని కంపెనీస్ ఆయనకి బాగా పరిచయం ఉన్నాయి, వాళ్ళ ద్వారా కూడా మనం ఎక్కిస్తాము, మీరు బాగా పనిచేస్తున్నారు అని ఆయన మనకి బ్యాక్ బోన్ లాగా ఇప్పుడు నిలబడ్డారు. సో నేను ఇప్పుడు ఈ సభాముఖంగా ఏంటంటే ఆయన్ని వాళ్ళ సతీమణి ఇక్కడ మన దగ్గర వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా వాళ్ళ కోఆపరేషన్ మనతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ డాక్టర్ రంగారావు గారు, ఈ మంచి అవకాశం మాకు ఇచ్చాడు. సుబ్బారావు గారు, ఫౌండర్ ఆఫ్ అశ్విని ఆయిల్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, members of the Vikas Persons Charitable Trust and staff, dedicated staff. నాకు సుబ్బారావు గారు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఉన్న లిమిటెడ్ రిసోర్స్ తోని ఒకవైపు వికలాంగులకు మంచి ఫ్రీగా ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు, డిస్పోజబుల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను మా బ్రదర్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది. అదే ఈ మ్యాన్ ఈస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు నీడీ పీపుల్. భగవంతుడు వాళ్ళకు ఏదో ఒక తక్కువ చేశాడు, కానీ మనం ఇంతమంది ట్రస్ట్ మెంబర్స్ కలిసి వీళ్ళకందరికీ కాస్ట్ లేకుండా మంచి హ్యాండిక్యాప్ మంచి ఎక్విప్మెంట్ ఇస్తున్నాడంటే నిజంగా ఇట్స్ రియలీ మెమరబుల్ జాబ్. ఒకవైపు ఈ పని చేస్తున్నారు, ఇంకోవైపు మెడికల్ మందులు. నేను కూడా మందుల షాప్ వెళ్ళి మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత నేను కంపేర్ చేశాను, నేను ఏమేమి మందులు తీసుకుంటున్నాను. 30%, 40%, 50% డిస్కౌంట్ వచ్చింది. ఒకటేసారి 1 year మందులు తీసుకున్నాను నేను. ఇక్కడ ఐ హావ్ సేవ్డ్ అబౌట్ 10,000 రూపీస్ అనిపించింది. ఈ విధంగా ఇది చాలా మందికి అవేర్నెస్ తెలియదా, లేకుంటే సేమ్ జనరిక్ మందులు అన్నీ సేమే ఉంటాయి, కానీ కంపెనీ పేరు వేరే ఉంటాయి. దాంతో నేను మందులు చేంజ్ చేసాను, కానీ మంచి సిప్లా కంపెనీ మందులు ఇచ్చారు డాక్టర్ రంగారావు గారు. ఆ మందులతో నాకు ఏం ఎఫెక్ట్ కాలేదు, బట్ రియల్లీ ఇట్ ఇస్ వర్కింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ రంగారావు గారు. యూ హెవ్ సేవ్డ్ మీ more than 10,000-15,000 rupees per year. That money I will donate to the trust. One more thing I can assure you that my brother Dr. Satyanarayana Reddy is a cardiologist. He is a batchmate of Dr. Rangarao. He is having a practice of more than 10 crores per year. అతను ఏమంటాడంటే, ఈ భారతదేశం నాకు సరస్వతిని ఇచ్చింది, ఇక్కడికి వెళ్ళి చదువుకొని అమెరికాలో డబ్బులు సంపాదిస్తున్నాను. నాకు మెయిన్ ఫౌండేషన్ ఇచ్చింది మన భారతదేశం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాను. సో ఆయన ట్రస్ట్ ఓపెన్ చేసి ఒకవైపు వికలాంగులకు ఇలా 5 లక్షల రూపాయలు డొనేషన్ పంపించాడు. బట్ క్రమంగా వీల్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ హీ హాజ్ ఆల్సో డొనేటెడ్. నాకున్న పబ్లిక్ రిలేషన్, బికాస్ we have started a Arabian insurance broking company. It is a 200 crores worth company మాది. సో మాకు దాంట్లో CSR funds అని ఉంటుంది. Then I'll get you some donation from Life Insurance Corporation of India. I'll get you from GMR Airport. వీళ్ళందరికీ మేము సర్వీస్ చేస్తాం. GMR మెగా కృష్ణారెడ్డి గ్రూప్లకి అందరికి మేము సర్వీస్ చేస్తాం. వాళ్ళకు కొన్ని వేల కోట్లకు ఈ CSR ఫండ్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ I will take the help of Subbarao. We will meet these top people, get good donation for good cause. Anyway,
ఐఎమ్ రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఎంతో సంతోషం అనిపించింది. అంటే మా బ్రదర్ నువ్వు పోయి ఈ 5 లక్షల రూపాయల ప్రొడక్షన్ రంగారావుకి ఇచ్చిరా అని చెప్తే నేనైనా నువ్వు చేసే డొనేషన్ ఒక పబ్లిసిటీ కూడా కావాలా, మనం ఒక్కరి మీదకే కాదు, ఈ టీవీ మీడియా స్పెషల్లీ యోహో టీవీలో రిక్వెస్ట్ చేశాను నేను. అట్లీస్ట్ ఆ పబ్లిసిటీతో వందల మందికి ఇండస్ట్రియలిస్ట్ తెలిసిపోతుంది ఈ సంస్థ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. లెట్ us all contribute something for the benefit of the వికలాంగులు. ఎనీవే సార్, రంగారావు గారు ఇవాళ మాకు మంచి అవకాశం ఇచ్చారు. వీఆర్ వెరీ ఫార్చునేట్. We will definitely support you from time to time. Wherever you need our help, we'll extend our support. Especially Subbarao garu, sir, మీ సర్వీస్ కు హ్యాట్స్ అప్ టు యూ సార్. ఎట్లా అనిపించిందో ఈ సంస్థ, ఈ విజన్ మీద చూస్తుంటే ఈ గత 35 సంవత్సరాల ఇంత వేల మంది వికలాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్ ప్రొవైడ్ చేశారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ సక్సెస్ సార్. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకోసం. ఆల్ ద బెస్ట్. సారీ, ఈనాడు విలేకరులు వచ్చారు నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, ఏమైనా బుద్ధి లేదా మీకు అదవు, ఆడెవడో మినిస్టర్ ఏదో చేస్తే చిన్న చేస్తే ఇంత పెద్దగా రాసుకుంటారు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి వికలాంగులకు కార్డు ఇస్తున్నాము, మరి మీరు నేను చేస్తున్నది తెలుసు కదా మీకు, ఎందుకు రాయరు వికలాంగ్ ప్రాజెక్ట్ నుంచి ఎంతో మంది ఉన్నారు కదా ఇక తెలియని వాళ్ళు, మీరు రాయొచ్చు కదా, బుద్ధి లేదా మీకు, పుణ్యకార్యాలు చేసే వాళ్ళని పబ్లిసిటీ చేయండి అయ్యా, మాకైతే ఆ దృష్టి లేదు, మేము వెళ్ళాం ఏదో ఇస్తుంటాం, ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇస్తుంటారు, మ్యాన్ టు మ్యానే కానీ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, కాబట్టి రాయండి అయ్యా మీరు, ఏదో పాప చేస్తున్నారు గోడంతా పనికి మనప్పుడు రాసి కొంచెం పుణ్యం కూడా చేయండి అంటే. వాడు నాకు తెలియకుండా వచ్చి ఈనాడు వీక్లీ బుక్ ఉంది, అది దానిలో ఫస్ట్ పేజీలో ప్రమాణంగా రాశారు. అప్పటి వరకు 1800 మందికి ఇచ్చేవాళ్ళం, వాడు వస్తూ ఉండేవాడు. అప్పుడు వెంటనే 2500 మందికి వెళ్ళిపోయింది, అంటే 700 మంది ఎక్స్ట్రా వచ్చారు ఆ పబ్లిసిటీ వల్ల. ఇప్పుడు నరేంద్రకి అదృష్టం పట్టింది, వాడు ఉన్నాడు ఆ రోజు ఆ ఫోటోలో, వాడి ఫోటో 300 మంది అడిగారట, నువ్వేంటి పాపులర్ అయిపోయావు. అలాగే ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, ఒక మంచి పని చెయ్యాలంటే తెలియాలి కదా, చాలా మంది ఇద్దాం అనుకుంటారు కానీ తెలియదు. ఇది చాలా సంతోషం అండి, ఆ పాయింట్ చెప్పారు, మాకు ఆ పాయింట్ తెలుసు కానీ అంత ఆసక్తి కూడా లేదు. అది నేను చెప్పా ముందు, ఈనాడు వాళ్ళు ఇవాళ వచ్చేవాళ్ళు కదా, కనీసం ఇది వాళ్ళకి పంపించండి, ఇవాళ రావాలి, వాళ్ళు పాపం అడుగుతుంటారండి, మాకు చెప్పండి సార్ ఏముంది ఇంత మంచి ప్రోగ్రామ్ ఉన్నా, ఈయన పడ్డాడు దాంట్లో. చాలా సంతోషం అండి రాజవర్ధన్ రెడ్డి గారు, మీరు పాయింట్అవుట్ చేయడం, మీరే కెమెరా తెచ్చుకోవడం, మా వాళ్ళు పెట్టరే ఇదే కెమెరా ఎందుకు వచ్చింది అనుకున్నా నేను. థ్యాంక్స్ అండి. సుబ్బారావు గారు, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ 5 lakhs rupees check in favor of భారత వికాస్ పర్సన్ చారిటబుల్ ఇన్ స్కూల్స్. సుబ్బారావు గారు, రంగారావు గారు, ఆల్ కమిటీ మెంబర్స్ ఆఫ్ భారత వికాస్ పర్సన్ చారిటబుల్ ట్రస్ట్. ఇలానే మంచి మంచి పనులు చేయండి, పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. తర్వాత ఆ మేడం గారు కూడా 2 మాటలు మాట్లాడాలి. తర్వాత పెద్దలు యమస్య కరుణానాశి ధర్మస్య త్వర, అంటే ఇప్పుడు అనుకుంటాడు ఆయన, సపోజ్ ఆయన కాదు ఇప్పుడు నేనే అనుకుంటాను అనుకోండి, ఇప్పుడు ఏదో మంచి పుణ్యకార్యం ఇక్కడ చూసేసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇంత ఇద్దామనుకుని సరే కొద్దిగా మళ్ళీ బయటకు వెళ్దామని బయటకు వెళ్ళేటప్పటికి నేను ఇవ్వకపోతే ఏమైంది, ఆ 300 మంది ఇస్తున్నారు కదా అనుకుంటారు. క్షణం చిత్తం మారిపోయింది, క్షణం విత్తం
ఆ బయటికి వెళ్ళిపోయింది అది ఎవరికో వెళ్ళిపోతుంది. క్షణం జీవితం అవయవం. వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే పోతాం, జీవితం కూడా ఏం నమ్మకం లేదు, అంతే బతికుంటామని. ధర్మస్య పెడతాడు, యముడికి ఎవరి మీద కరుణ లేదు. యమస్య కరుణ ధర్మస్య పెడతాడు. ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దానం చేస్తేనే అది దానం అవుతుంది. మనకు కథ ఉంది కదా, కర్ణుడు ఎడమ చేతిలో వచ్చి బంగారు గిన్నెలో ఈ ఆయిల్ రాసుకుంటుంటే కృష్ణుడు వచ్చాట. బాబా చాలా బాగుందంటే ఇటు తీసుకోకుండా ఇటు ఇచ్చేసాడట. బాబా ఎందుకు నువ్వు అలా ఇస్తున్నావంటే ఇటు నుంచి ఇటు బయలుదేరేటప్పటికి మనసు మారిపోతుందేమో అంటే మనసు అంత చంచలం. దానం చేయడం అంటే ఎంత గొప్పదంటే, నేను శ్లోకం చూశాను, శ్లోకాలు నాకు రావు. అందులో ఏంటంటే 1000 మంది పండితుల్లో 1000 మందిలో ఒక పండితుడు ఉండొచ్చు, 10,000 మందిలో ఒక కవి ఉండొచ్చు, 1,00,000 మందిలో ఒక దానపరుడు ఉంటాడో లేడో అన్న. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ లక్షలలో ఒకళ్ళు అనమాట. అందరికీ చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఆన్ ది స్పాట్ డిసైడ్ చేసినందుకు వారికి నేను కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నాను. My name is Subaraman Sundar, retired as DGM from State Bank of Hyderabad in 2008. I heard about this Bharatiya Vikas Parishad only from Dr. Dayanand. Few days back, he told me that there is an organization which gives these artificial limbs. I told him I am very keen on seeing it. After seeing it, I would like to contribute. So we were waiting for a correct opportunity. So today that opportunity came. So I have seen it. Actually, I was not having an idea about this SDPA limbs. I have seen that old Jaipur foot made of wood, and I have also seen the tungsten blade, which is 1 lakh, 1.5 lakh. But this SDPA, and also it's manufactured here at only 3,000, and it is very cheap. So, they are giving it that too free, and I am told they are having workable hands also. So both for the foot and for the hands they are able to give, and I am really impressed with the service they are rendering. And Mr. Subbarao, I am told he is the founder of Ashwini Hair Oil. I know about this hair oil since 1989. They had an advertisement, I remember, when I was in Mumbai. One lady having hair right up to the almost floor. We saw it, they say Ashwini, and I'm still using Ashwini hair oil. So sometimes not available in the market, but that is there, and people are generously contributing. Mr. Reddy has given 5 lakh, and anyway, this is only humble beginning. I have given 5. I think I will be able to mobilize more. There are people who are willing to give. When I was General Secretary of Senior Citizen Association, every month I used to make it a practice to give a wheelchair. We were continuing for quite some time this wheelchair. But about wheelchair was not that effective because an individual cannot walk on its own with that. It requires the help, somebody to push the wheelchair and all that. But this STP limb I find is very convenient, and it is such a low cost, and you are manufacturing here. So this organization requires all the help. I am sure I will be able to mobilize funds for the organization. If I tell there are people who are willing to contribute. Only thing is the beneficiary, it should go to the correct beneficiary. So once people are convinced it's going to the correct beneficiary, there are several people who are willing to contribute. And this 3,000 for one limb is not much. It is very inexpensive. So I appreciate the services of Bharat Vikas Parishad and all the people who are Mr. Subbarao and Dr. Ranga Rao and Sujana Prabha and all these people who are associated with this. And I shall do, this is only the beginning. Whatever I can do
for the organization, for the beneficiaries. I shall certainly do in the future. So you can expect more services from me. Thank you. నుంచి చాలా మంది వచ్చి ఇస్తుంటారు. అందులో స్వర్ణలత గారు ఇవాళ వచ్చారు. వారు కూడా దాదాపు 60,000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పారు. ఆల్రెడీ 40,000 రూపీస్ పంపించారు. బ్యాలెన్స్ 20 ఇస్తామని చెప్పారట. 20 కూడా మొత్తం 64,000 ఇచ్చేశారట. వారు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వచ్చి ఇస్తుంటారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆమె మాటలు మాట్లాడవలసిందని కోరుతున్నాను. రంగారావు గారు, డాక్టర్ రంగారావు గారు ఎప్పుడు చెప్తారు, ఏ ప్రోగ్రామ్ లోకి వచ్చిన స్వర్ణలత గారు మీ మెంబర్ కాదండి మా మెంబర్ అని. భారత్ వికాస్ పరిషత్ మెంబర్ నేనని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. ఎక్కడికైనా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నామండి. 1-2 సార్లు అయితే మినిమం వస్తున్నాం. క్లబ్ తరఫున ఒకసారి, నా పర్సనల్ గా ఒకసారి, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని, నా పిల్లల్ని గ్రాండ్ కిడ్స్ తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మా అన్న మనవడు వచ్చాడు, నా మనవడు రాబోతున్నాడు, ఫ్యూ మినిట్స్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడ సంతోషం వేసిందంటే అసలు సుబ్బారావు గారి గురించి బాగా తెలుసు. ఆయన చక్కగా మాట్లాడతారు, చెబుతారు. ఈరోజు కొత్తగా ఎల్ఐసి గురించి అనగానే నాకు ఎందుకో నా చిన్నతనం గుర్తుకొచ్చింది. మేము ఎల్ఐసిలోనే ముందు పెరిగానండి. నేను మా మదర్ ఫస్ట్ లేడీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ సౌత్ జోన్. ఇప్పుడు 94 ఇయర్స్ ఆమె, ఇంకా షీఈ్ అలైవ్. ఆమెకి ఎల్ఐసి అంటే ప్రాణం. చిన్నప్పుడు మాతో నేను 7th 8th క్లాస్ నుంచి ఆ ప్రపోజల్స్ ఫిలప్ చేయిస్తూ ఉండేది. మేమందరం మా ఇంట్లో అందరి పని అది. ఆమె ఏజెంట్స్ అందరూ తీసుకొచ్చేసి మమ్మల్ని ఫిలప్ చేయమంటే ప్రపోజల్స్ నేర్పింది. అలా ఎక్స్పోజర్ మాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచే బ్యాంకులకు పంపడం. అమ్మ 7 years లో ఫస్ట్ టైం బ్యాంకులకు పంపింది మా అమ్మ నన్ను, ఎలా చేయాలి ఏంటి. అలా ఎక్స్పోజర్ అలవాటు అయ్యి మా నాన్న ఫ్రీడమ్ ఫైట్ రావడం అన్నా ఇలా ముందుకు రావడం మాకు అలవాటు అయిపోయింది. పిల్లలు చదువులు అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇంట్లో కూర్చొని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో జాయిన్ అయ్యానండి. లయన్స్ అని లేడీస్ వింగ్ ఉంది. ఇప్పుడు 35 years నుంచి నేను ఇదే నా కార్యక్రమం ఏంటంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇవే ఆలోచనలు, ఇవే పని. అంటే భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా సంతోషంగా ఆహ్వానించమంటాడు. మీ అందరికీ ఈ రోజు ఇవి తీసుకోవడానికి వచ్చిన వారందరికీ కూడా నేను చెప్తున్నాను, కష్టాన్ని కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం మన కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. మీకు అది ఇవ్వగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆ సందర్భాన్ని కలుగజేసిన భగవంతుడికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ముందు కూడా మీరు ఎప్పుడు ఏ మొహమాటం పడవద్దు. ఏ దేనికైనా మా క్లబ్ తరఫున మేమందరం ముందు ఉంటాము. నరేంద్ర ద్వారా మాకు వస్తా ఉంటే మేము నరేంద్రే మాకు మధ్యలో మీడియేటరు ఇక్కడ పే చేస్తుంటాం. మళ్ళీ ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రూప్ అందరి తరఫున, మా క్లబ్ మెంబర్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. స్నేహితులు చేస్తారు సహకారం. మీ అందరికీ చక్కని నమస్కారం. నా పేరు ముత్యాల శంకర్, సికింద్రాబాద్ లో ఉంటాను, మారపల్లిలో. అశ్విని సుబ్బారావు గారు 50 ఏళ్ళ సంది నాకు పరిచయం, 50 ఏళ్ళ సంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు పరిచయాలు ఉన్నాయి. కాంటాక్ట్ అవుతుంటాము, చేస్తాము. ఈ సంస్థ చూసిన తర్వాత ఎన్నోసార్లు చెప్పారు సుబ్బారావు గారు, శంకర్ గారు మీ ఫ్రెండ్స్ తీసుకొని రండి అన్ని చూశాను, కానీ నేను రాలేకపోయాను. అయినా చెప్తున్నాను, మొన్న ఫస్ట్ టైం దయానంద్ గారు ఒక శ్రీనివాస్ అని ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూపిస్తేనే నా మోటివేషన్ లో, ఆయన ఇన్స్పిరేషన్ లో ప్రతి నెల ఒకటి ఇస్తానని ప్రామిస్ చేశాడు. ప్రతి నెల ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కూడా ఇచ్చాడు, మళ్ళీ కూడా ఇచ్చారు, సెకండ్ మంత్ ఇచ్చాడు. మరి అటువంటి మోటివేషన్, అటువంటి ఎందుకు చేస్తున్నారంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక పేరు ప్రతిష్ట విలువ, ఒక ఆర్గనైజేషన్ పేరు ప్రతిష్ట విలువ. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను దయానంద్ గారు, నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు ఇంకా మళ్ళా మోటివేషన్ చేయాలని చేస్తే ఇంకో 6 కూడా మోటివేట్ చేశారు. 4 కూడా ఓట్ చేశాను. ఇంకో 2 కూడా మోటివేట్ అవుతున్నాయి. ముంగరికి వస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. ఒకటి కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినా ఏదైనా మనం ఎప్పుడైనా మానవ జన్మ ఉంటే ఇచ్చే వాళ్ళం కానీ తీసుకునే వాళ్ళం కాదు. అన్లీస్ హెల్పింగ్ ద పూర్. అటువంటి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రంగారావు గారు మరియు సుబ్బారావు గారు. అంటే రియలీ గ్రేట్ అండి. ఆమె ఐశ్వర్యలు చెప్పారు, మన 1993లో ఇన్స్టాల్ అయినప్పటి నుంచి 1996 నుంచి స్టార్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అటువంటి కష్టపడి ఫైనాన్స్ క్రియేట్ చేసి మన సంస్థకు సేవ చేయాలనే ఉద్దేశంతో అంత కష్టపడి చేశారు సుబ్బారావు గారు, రంగారావు గారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు
వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టాలని కూడా నేను చెప్తాను. ఇంకోటి కూడా చెప్పారు సార్, ప్రతి కంపెనీలో ఎవరికైనా ప్రాఫిట్ వస్తే 2% సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాలి. 2%. అటువంటి సంస్థలు కూడా చాలా వేల లక్షల సంస్థలు ఉన్నాయి. అటువంటి సంస్థలు మాకున్న కాంటాక్ట్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చే వాళ్ళ సేవా కార్యక్రమాలకు నేను ప్రయత్నం చేస్తాను కూడా మీకు వాగ్దానం చేస్తున్నాను. అటువంటి సేవా సంస్థలు సార్ చెప్పాడు జిఎంఆర్ గురించి, సార్ చెప్పాడు పెద్ద కంపెనీ రామోజీరావు నుంచి, అట్లా పెద్ద కంపెనీ చాలా. నేను ఇప్పటి వరకు 20 ఆర్గనైజేషన్స్ లో సేవ చేశాను. లయనస్ క్లబ్ అన్నారు మేడం, నేను లియో క్లబ్ ప్రెసిడెంట్ ఉండే 1972లో. లియో క్లబ్ ప్రెసిడెంట్ 1972. 1984లో జేసీ ప్రెసిడెంట్ ఉండే. 1994లో వాసవి క్లబ్ హైదరాబాద్ క్లబ్లు ఉండే. గవర్నర్ గా 2000 వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేశాను. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా 2004-05 చేశాను. ఏది చేసినా సర్వీస్ అండ్ గోల్ ఈస్ సర్వీస్ టు సొసైటీ. సర్వీస్ టు సొసైటీ ఈజ్ ఫస్ట్ గోల్ ఆఫ్ ది ఎనీ ఆర్గనైజేషన్. అటువంటి సంస్థలకు ఎంతో మంది లీడర్లు ఉన్నారు, ఎంతో మంది పాజిటివ్ లీడర్స్ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత ఒక 10 మంది మోటివేట్ చేశాను. వాళ్ళు 4 ఇస్తున్నారు, మళ్ళీ 2 ఇస్తున్నారు. అందరూ అన్ని కష్టపడి చేస్తేనే అవుతుంది. ఆ కష్టపడి గుడ్ విల్ క్రియేట్ చేసింది సుబ్బారావు గారు, రంగారావు గారు. మరి వారు ప్రజలు రావాలంటే పుణ్యానికి రావు. మన సమాజంలో వాళ్ళు కొందరు ఏమన్నారంటే, శంకర్ గారు, నారాయణ గారు మీరంతా చెప్తున్నారు కనుక నేను ఇస్తున్నాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్, ఇంత మంచి చక్కగా చెప్తున్నారు, కాన్ఫిడెన్స్ ఉందని కూడా చెప్తూ, మరి మీ సిఎస్ఆర్ వర్క్ కానీ రాబోయే కాలంలో వేరే ప్రోడక్ట్స్ కానీ వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుబ్బారావు గారికి, మన డాక్టర్ రంగారావు గారికి, వాళ్ళు చేస్తున్న సేవకి, తర్వాత ఇవాళకి దాత అయిన రఘునాథ్ రెడ్డి గారు, అండ్ ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి, మళ్ళీ విచ్చేసిన అందరికీ నమస్కారం. ఇక్కడ సుబ్బారావు గారు చెప్పినట్టు క్షణం చిత్తం క్షణం విత్తం అన్నారు. అట్లాంటి అతను నిరాటకంగా 30 ఏళ్ల సంది పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. సర్వీస్ చేసే అవకాశము భగవంతుడు అందరికి ఇవ్వడు, అతనికి ఇచ్చాడు. అట్లాగే మనము కాళ్ళు పొడగొట్టుకున్నామని బాధితులు మనం అనుకోవద్దు. దేవుడు మీకు ఒక దారి చూపించాడు. సహాయం ఇచ్చేవాడు ఉంటే సహాయం పొందేవాడు కూడా ఇక్కడ వచ్చాడు కాబట్టి వాడు కూడా అదృష్టవంతుడే. బాధితులను ఎప్పుడు అనుకోకూడదు. కానీ మీరు చేసే కార్యక్రమం చాలా నచ్చింది. నాకు చేతనైన సహాయం, నేను లయన్స్ క్లబ్ మెంబర్ని, ఒక 20 ఏళ్ళ సంది నేను మెంబర్ని. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చూశాను. మీరు చాలా జెన్యున్గా చేస్తున్నారు. నేను చాలాసార్లు డాక్టర్ దయానంద్ గారు రమ్మన్నాడు, కానీ ఈరోజు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఉండడం నా అదృష్టం భావిస్తున్నాను. నేను ఇవాళ ఒక 5గురికి నేను డొనేషన్ ఇస్తున్నాను. ఇంకా కూడా నా సర్కిల్లో, నా లయన్స్ క్లబ్ అని నన్ను వేరే సంస్థల్లో ఉన్నాను. నేను వాళ్ళ దగ్గర కూడా నేను అప్రోచ్ అయ్యి ఈ కార్యక్రమం గురించి సపోర్ట్కి నేను మాట్లాడతాను అని నేను విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. స్వామి వివేకానంద 100 years బ్యాక్ అమెరికాలో ప్రవచనాలు చేసుకుంటే అప్పుడు తిరిగినాడు. తర్వాత అప్పుడు అక్కడ రిచెస్ట్ ల్యాండ్ అంటే మిలియనేర్ జాన్ రాకెఫెల్లర్ అని ఉండాలి. ఆయన కూడా మీటింగ్ కలిసి ఆయనకి ఒక చెక్ ఇచ్చాడు. ఆ చెక్ మీద ఏం రాసిందంటే $1 million అని రాసింది. $1 million రాసిస్తే ఆయన తీసుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు, కానీ ఒక్క మాట చెప్పలే. మీటింగ్ అయిపోయింది. జాన్ రాకెఫెల్లర్ అడిగాడంట, ఏమయ్యా నేను $1 million చెక్ ఇచ్చినా, నాకు వచ్చిన థ్యాంక్స్ కూడా చెప్పలే మీటింగ్లో, ఏమ్మా ఎంత పెద్ద మనిషి నువ్వు అంటే, ఈయన అన్నాడంటే, నువ్వు ఇచ్చింది దేనికోసం ఇచ్చినావు? నువ్వు జనాల కోసం ఇచ్చావు, లేకపోతే నీ బ్యాంకులో మురిగేదా పైసలు? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నీ పైసలు సద్వినియోగం అవుతున్నాయి కాబట్టి. సో అట్లాగే ఇప్పుడు వచ్చిన పెద్దలందరూ మంచి సద్వినియోగం చేయమని మాకు డొనేషన్లు ఇచ్చారు. నేను మా ట్రస్ట్ తరఫున అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీరు ఇచ్చిన ఒక్క పైసా కూడా వేస్ట్ కాదు. ఇది అందరి ఈ పైసలన్నీ కూడా మన వికలాంగుల సేవకే వాడతాం. ధన్యవాదాలు. వేదికగా తీసుకుని
వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో గొప్పది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దాన్ని స్పాన్సర్షిప్ గా ఆయన చేశారు కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ ప్రస్థానంలో ఇది నేను 80s లోనే నేను యాక్సిడెంట్ లో ఏమాత్రం వైద్యం అభివృద్ధి చెందిన రోజుల్లో నేను కోల్పోవడం జరిగింది. కాకపోతే అప్పుడు నేను హైదరాబాద్ రావడం, ఆ రోజుల్లో ఉన్న మహావీర్ హాస్పిటల్ రానున్న రోజుల్లో మరింతగా అందులో ఉపయోగపడాలని వారు చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు.